వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం శివరాజ్ నగర్‌లో ఉన్నాం. శివరాజ్ నగర్‌లో ఒక ఒక సాధారణ ఆర్ఎంపీ ఆధ్వర్యంలో రేపు ఆదివారంన ఒక ఉచిత మెగా వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతా ఉంది. ఆర్ఎంపీ ఇక్కడ ఆర్ఎంపీగా ఉండి ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి ఆ వ్యక్తి మాడపాకుల మల్లికార్జున గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకి ఆరోగ్య సేవల నిమిత్తం ఉచిత మెగా వైద్య శిబిరం రేపు ఆదివారం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన అడిగి ఎలాంటి సర్వీసులు వాళ్ళు ఇవ్వబోతున్నారు? ఇలాంటి శిబిరాలు గతంలో నిర్వహించారా? ఇప్పుడే నిర్వహిస్తున్నారా? ఎలాంటి సేవలు ప్రస్తుతం వీళ్ళకి అందుతున్నాయి? ఇంకా ఎలాంటి మెరుగైన సేవల వైపు వీళ్ళు పయనించబోతున్నారు? అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్తే అండి. నమస్తే. మల్లికార్జున గారు. నమస్తే. ముందుగా బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ వరకే నా నమస్కారములు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు రేపు ఉచిత మెగా వైద్య శిబిరం పెడుతున్నారు కదా! అవును. ఇక్కడ మీరు ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు మన ఈ శివరాజ్ నగర్‌లో. అవును. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 9 ఇయర్స్ నుంచి. 9 ఇయర్స్ నుంచి మీరు ఆర్ఎంపీగా అవును. ఉన్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే చేస్తుంటారా? ఓన్లీ ఈ గ్రామం వరకేనా? లేదు. శివరానగరు, సాయినగరు, చలివేంద్ర లోకల్ దర్శిలో కూడా ఉన్నారు మన అక్కడ పేషెంట్స్ కూడా అందరూ. ఉన్నారు. ఎవరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటాను. సర్వీస్ ఇస్తుంటాను. సో, ఇప్పుడు మీరు ఆ వైద్య శిబిరం రేపు ఆదివారం పెట్టబోతున్నారు. ఇది అంతకు ముందు కూడా పెట్టారా సార్? ఫస్ట్ తిరుమల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆప్థమాలజీ ఉచిత మెగా వైద్య శిబిరం జరిపించడం జరిగింది. తర్వాత ఇది మన రెండో క్యాంపు. హ్మ్. ఇది వచ్చేసరికి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు వారి సహకారంతో మన శివరాజ్ నగర్లో 18 ఫిబ్రవరి 2024 ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిపించడం జరుగుతుంది. ఇది రెండో క్యాంపు మీరు పెడుతున్నారు కదా సార్? గతంలో క్యాంప్ సక్సెస్ చేశారు. అవును సార్. ఇప్పుడు ఈ సెకండ్ క్యాంపు రేపు ఆదివారం పెడుతున్నారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా? ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. 18/2/2024 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల దాకా. అవునండి. చుట్టుపక్కల ఏ గ్రామాల వారు అటెండ్ అవ్వచ్చు అంటారు? దర్శి, శివరానగర్, సాయినగర్, చలివేంద్ర ప్లస్ అన్ని చుట్టుపక్కల ఏరియాల మొత్తానికి మేము క్యాన్వాస్ చేయించడం కూడా జరిగింది. ఏ హాస్పిటల్ వస్తున్నారు సార్? ఒంగోలు ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వాళ్ళు ఏమేమి చూస్తారు ఆ రోజు కేసులు? ఆ రోజు వచ్చేసి మన డాక్టర్ జి శ్రీనివాస్ గారు ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్. ఆయన వచ్చేసి దగ్గు, జలుబు, జ్వరాలు, డయాబెటిక్ అంటే షుగర్ కి, అలాగే పాము కాటు, తేలు కాటు, పాయిజన్ కేసులు, అన్ని రకాల కేసులు చూస్తారు డాక్టర్ గారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శివకుల శ్రీధర్ గారు ఎంబీబీఎస్ ఎండిడిఎం కార్డియాలజిస్ట్ గారు. డాక్టర్ గారు వచ్చేసరికి యాంజియోగ్రామ్, స్టంట్ ఆయన ప్రత్యేకత. మనకి ఇక్కడ వచ్చేసి షుగరు, ఈసీజీ ఫ్రీగా ఉచితంగా చేయబడును. మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. షుగర్ టెస్ట్ చేస్తారు, ఈసీజీ కూడా ఫ్రీగానే. తర్వాత వాటి రిలేటెడ్ ఏమైనా మందులు ఉంటే అవి కూడా ఉచితంగానే ఇస్తారు. ఇక నార్మల్ గా చిన్న కేసులు వస్తుంటాయి కదా, లోకల్ గా అబ్నార్మల్ కండిషన్స్ ఉంటాయి, అవి కూడా చూస్తారు. రేపు దగ్గు, జలుబు, జ్వరాలు అన్ని రకాల కేసులకు రేపు ఉచితంగా మందులు ఇవ్వబడును. ఐరన్ లోపం ఉన్న వారికి అందరికి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావాలి. అన్నిటికీ చిన్నపిల్లల వైద్యులు కూడా వస్తున్నారు ఎవరన్నా? లేదు, ప్రస్తుతానికి కార్డియాలజిస్ట్, ఎంబీబీఎస్ షుగర్ రిలేటెడ్ ఈ రెండింటికి సంబంధించి పెడుతూ ఉన్నాం. అవును. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు మీకు డాక్టర్ మన ఆర్ఎంపీ మల్లికార్జున గారు వివరించారు. రేపు అంటే ఆదివారం తారీఖున ఫిబ్రవరి 18వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శివరాజ్ నగర్లో ఈ ఉచిత మెగా క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్కి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా ఈ క్యాంప్లో పాల్గొని మీ ఆరోగ్య సమస్యల పట్ల సరైన అవగాహన కలిగించుకుని వెళ్ళమని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఒంగోలు నుంచి మంచి ప్రముఖ వైద్యులు, కార్డియాలజిస్ట్ ఉన్నటువంటి వారు వాళ్ళు జి శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే శ్రీధర్ చూకులు గారు ఇద్దరు వస్తున్నారు. కాబట్టి మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోగలరని మా బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా వీళ్ళు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. చూస్తున్నానండి బిఎస్ఆర్ న్యూస్. ఇక్కడ శివరాజ్ నగర్లో ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించి ఆయనకి సహకరించేదానికి చాలా మంది ఇక్కడికి సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఎంతో మంది డాక్టర్లు ఇక్కడికి వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ మనీ పరంగా వసూలు చేసుకుని వెళ్తున్నారు. కానీ ఇలా మంచిగా ఆరోగ్యం పరంగా ఆలోచించాలంటే చాలా గొప్పతనం అది. ఆ గొప్పతనం అనేది ఇతరులో మేము చూస్తున్నాం. జరిగే ఎక్కువ మన ఆర్ట్కి సంబంధించి గుండెపోటులతో జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మరణిస్తున్నారు. నాకు అవగాహన
జనాలకు కలిగియాలంటే మనం ఈ ప్రోగ్రామ్ చేయాలన్నగారంటే మేమందరం కూడా కలిసికట్టుగా చేద్దామని ఒక ఆలోచనతో అతన్ని సపోర్ట్ చేసాము. అతను కూడా మొత్తం సొంత ఖర్చులతోనే, మేము ఇచ్చినా ఇవ్వకపోయినా అతనైతే సొంత ఖర్చులతో బాగా నిర్వహిస్తున్నాడు. కానీ ఇలాంటి మంచి వ్యక్తి ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. సో ఇటీవలి కాలంలో హృదయ రోగాలు ఎక్కువైపోతున్నాయి, వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి వాటి గురించి అవగాహన కల్పించేందుకు, అలాగే వాటి గురించి ముందు జాగ్రత్త చర్యలుగా భాగంగా ఈ యువ ఆర్ఎంపీ అయినటువంటి మల్లికార్జున గారు తీసుకున్నటువంటి చొరవని, సామాజికంగా సేవా దృక్పథం ఉన్నటువంటి గౌడ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం ఉన్నటువంటి విషయం చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఇక్కడ శివాజీనగర్లో ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరం గురించి మాట్లాడుతున్న తరుణంలో ఇంకొక గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, స్థానికులు, అలాగే సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి, సమాజం పట్ల అంకిత భావంతో పనిచేస్తూ తనకున్నటువంటి ఆదాయంలో నుంచి కొంత వెచ్చించి సమాజ సేవ దృక్పథంలో భాగంగా ఇటీవలి కాలంలో ఒక అంబులెన్స్ సర్వీస్ కూడా చిరుకూరి వారి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ కూడా లాంచ్ చేశారు. మరి ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు, చిరుకూరి మల్లికార్జునరావు గారు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం ఈ ఉచిత వైద్య శిబిరానికి ఆయన ఏమాత్రం సహకరిస్తున్నారు, ఎలా సహకరిస్తున్నారు, ఏ నేపథ్యంలో ఈ ఉచిత వైద్య శిబిరానికి ఆయనతో పాటు చేతులు వెళ్ళిపోయిన విషయాన్ని మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఉచిత వైద్య శిబిరం మల్లికార్జున రెడ్డి గారు నడుపుతున్నారు కదా, మల్లికార్జున, మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారు, ఏ విధంగా దీని గురించి మాట్లాడుతున్నారు? అంటే సార్, గ్రామంలో చాలా మందికి హార్ట్ సమస్యలు అలాంటివన్నీ ఉన్నాయి సార్. సార్ ఇలా వచ్చి, మల్లికార్జున గారు ఇలా వచ్చి ఇలా పెడదామన్న అనే వల్లనే మేము సరే మాకు తెలిసినంత వరకు మేము ఏదో సేవ చేయాలని ముందుకు వచ్చాము. అలానే సార్ కొంచెం సపోర్ట్ గా జనాలందరినీ గ్యాదర్ చేసి అంతా ఇక్కడే కల్పిస్తున్నాం సార్. అంటే వైద్యానికి సంబంధించి మీరు బాగా శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది సార్. అవును సార్, అంటే ఈ ఊరు మొత్తం రూరల్ ఏరియా సార్. ఇది అంటే పేదలు ఎక్కువ సార్ మా ఊర్లో ఉండేది. చాలా మంది అనారోగ్యాలు పాలయ్యి ఉన్నారు. వాళ్ళు టౌన్ లోకి వెళ్ళి అవి చేయించుకోవాలి, చేయించుకుని వాళ్ళు చాలా భారీ ఖర్చుతో కూడుకున్నది. అందుకని ఇళ్లలోనే ఉండి చూపించుకోలేకపోతున్నారు సార్. అందువల్ల దానివల్ల డాక్టర్ గారు ఇలా ముందుకొచ్చి, మా బావగారు జయశ్రీ గారు కూడా ఇలా ముందుకొచ్చి ఏదన్నా జనాభాకి చేద్దాం అన్నట్టు అనేసరికి మేము అంతా ఇలా ఉచిత అంబులెన్స్ కూడా తీసుకోవటం వల్లే ఇవే తీసుకొని మనమే ఫ్రీగా తీసుకెళ్ళి చూపిస్తే మనం ఏదో చేదోడు వాదోడుగా ఉందాము వాళ్ళకి అని నిర్ణయించుకున్నాము సార్. ఇది మంచి నిర్ణయం సార్. మొత్తానికి ఒక చిన్న గ్రామం నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదానికి నానుడిగా వీళ్ళందరూ పనిచేస్తున్నారంటే ప్రజల్లో అవగాహన లేకనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత ఏం చూపించుకుందాంలే నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు, అలాగే చాలా దూరం హాస్పిటల్ అంత దూరం వెళ్ళి చూపించుకోలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ చాలా రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల పట్ల వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే విధంగా యువకులు ఇలాంటి పని చేయటం, ఇలాంటి ఉచిత వైద్య మెగా శిబిరాలు నిర్వహించడం చాలా అభినందనీయం, హర్షణీయం. ఖచ్చితంగా అందరూ అభినందించదగ్గ విషయమే. కాబట్టి జరుగుతున్నటువంటి మెగా వైద్య శిబిరానికి రేపు ఆదివారం రోజున అందరూ 9 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ.